చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సిట్ అధికారులు విచారించారు. ముందుగా గతంలో వైసీపీలో ఉన్న విజయసాయిరెడ్డి గారిని విచారించారు. ఆ తర్వాత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని విచారించారు. తర్వాత ఈ కేసుకు సంబంధించి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతను A1 నిందితుడిగా మద్యం కుంభకోణం కేసులో ఉన్నారు. అయితే మద్యానికి సంబంధించి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యవహారం అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చూసుకునేవారు. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. ప్రతి నెల ముడుపులు తీసుకొని తాడేపల్లి ప్యాలెస్కు తరలించారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకుడైన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ముడుపులన్నీ అందాయి అనేది ప్రధాన ఆరోపణ మద్యం కుంభకోణం కేసులో. అయితే మద్యం కుంభకోణం కేసులో అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది అనేది రాష్ట్రంలో ప్రచారం జోరుగా సాగుతుంది.